మీరు రౌడీయిజం, గుండాయిజం అని మాట్లాడుతున్నారు కదా. గత 2 పర్యాయాలు ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో గెలిచిన తర్వాత అసలు గుండాయిజం, రౌడీయిజం అంటే ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఎవరికి తెలియలే. ఆయన వచ్చిన తర్వాతనే మాకు కూడా తెలిసింది అసలు గుండాయిజం ఎట్లుంటుంది, రౌడీయిజం ఎట్లా ఉంటుంది, కబ్జాయిజం ఎట్లా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళం మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఆ గుండాయిజము, రౌడీయిజము ఇవన్నీ పారదోలటానికే మనకు యువ నాయకుడు నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. అసలు ఆయన ఎన్నో దొంగ కేసులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ మీద ఒక మంచి వ్యక్తిని ఎవరినన్నా ఇప్పుడు మీరు చూస్తున్నారా, సెకండ్ కేటగిరీ లీడర్ని ఎవరన్నా ఎదగనిచ్చినా అందరినీ తొక్కిపడేసిండు. ఎన్నో విధాలుగా దొంగ కేసులు పెట్టి లేనిపోని అపోహలు వాళ్ళ కుటుంబాలను కొంతమంది నాశనం పట్టించిండు, కొంతమంది వాళ్ళ వ్యాపారాలను బంద్ చేయించిండు, కొంతమంది రాజకీయ జీవితాన్ని భవిష్యత్తు లేకుండా చేసిండు. ఏంటంటే అధికారం ఉందని చెప్పేసి పోలీసులో చెప్పి అన్ని దొంగ కేసులు, ఫేక్ కేసులు పెట్టించి చలామణి చేసిండు. 10 సంవత్సరాలు ప్రజలు ఎన్నో పడరాని బాధలు పడ్డారు ఇక్కడ. అవి ఇక మా కోరిక ఏంటంటే అలాంటి బాధలు జూబ్లీ హిల్స్ ప్రజలు అలాంటి బాధలు పడకుండా ఉండాలనే యువ నాయకుని, ఒక విద్యావంతుడిని తీసుకొని అందరినీ ప్రజల్ని చైతన్యం చేయాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. తప్పకుండా మేము రాబోయే ఎలక్షన్లో రేపు 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో మేము బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం.